హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. చాలామంది నోటిఫికేషన్లు మాకు తెలియట్లేదండి అని చాలామంది అడుగుతున్నారు కదా. దాని గురించి ఒక వీడియో చేద్దామని చిన్న ప్రయత్నం మాత్రమే. ఏం లేదండి, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరితో ఎక్కువగా అంటే చెప్పండి చెప్పండి అని బతిమలాడాల్సిన అవసరం లేదు. మనకి తెలియకుండానే చాలా నోటిఫికేషన్లు అనేవి వస్తూనే ఉన్నాయి. చాలా వస్తాయండి. అంటే నెలకి ఒక్కొక్క విధంగా వస్తుంటాయి. అది ఏ జాబ్ అనేదనే కాదు, నర్సింగ్ అనేది కాదు. నర్సింగ్ అయినా, టీచర్ అయినా, ఇంజనీర్ ఏదో జాబ్స్ అనేవి ఎలా వస్తాయి, నోటిఫికేషన్ మనం ఎలా తెలుసుకోవాలి అని చాలామంది డౌట్ కూడా ఈరోజు నేను క్లియర్ అయితే చేస్తానండి. మనము నోటిఫికేషన్ వచ్చిందని మనకు తెలిసినా తెలియకపోయినా ఒక వెబ్సైట్ ఉందండి. దాంట్లోకి వెళ్ళి మనం రోజు చెక్ చేసుకోవచ్చు. రోజు చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు, వీక్లీ 1 టైం చేసుకున్నా చాలు. ఆ వీక్లీలో ఏదైనా కొత్త జాబ్లు ఏమైనా పడ్డాయా అవి కూడా మనం చూసుకోవచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరినో అడుగుతాము, వాళ్ళు పెడతామంటారు, పెట్టరు, పాపం బతిలాడుతూ ఉంటారు. చెప్పండి చెప్పండి ఎలా చేయాలి, ఎవరిని అడగాలి అడుగుతూ ఉంటారండి. అవసరం లేదండి, ఎవరిని మీరు అంతగా బతిలాడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోనే మీరు సొంతంగా రెడీ చేసుకోవచ్చు. ఉన్న నోటిఫికేషన్ని చక్కగా చదువుకొని మీకు ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మనకి గూగుల్ యాప్ అనేది ఒకటి ఉంటుంది కదండి. గూగుల్ అనేది ఒకటి ఉంది. గూగుల్ యాప్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేయాలి. సర్చింగ్ అనే ఉంటుంది కదండి, భూతద్దం లాంటిది. తన దగ్గరికి వెళ్ళి www.government.in ఇన్ గుంటూరు, ఇన్ నెల్లూరు, ఇన్ విశాఖపట్నం అలా అని ఏదో ఒకటి మనం చేంజ్ చేసుకుంటాం. మన డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ని మనం ఎంచుకొని చక్కగా ఓపెన్ చేస్తే మనం డిస్టిక్లో ఏదైనా కొత్త పోస్టింగ్ పడితే ఆ పోస్టింగ్ అనేవి మనకి కనిపిస్తాయండి. దాన్ని బట్టి మనం సెర్చ్ చేసుకొని నోటిఫికేషన్ చక్కగా అసలు ఏ డేట్ నుంచి ఎప్పుడు దాకా ఉందనేది చూసుకోవచ్చు. చక్కగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరి మొబైల్ అయినా చూసుకోవచ్చు. నేనైతే అలానే చూసుకుంటాను. మీరు డైలీ చూడాల్సిన అవసరం లేదు. ఎలా ఇస్తారంటే అక్కడ దాంట్లో నోటిఫికేషన్లు వారంలో 2 రోజులు అయిపోయాయి, సడన్గా ఈరోజు నోటిఫికేషన్ వచ్చి రేపు డేట్ అయిపోయి అలా ఇస్తారండి. అవి మనం ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి. ఏ రోజు డేట్ ఆ రోజు మారుస్తూ ఉంటారు వాళ్ళు. నోటిఫికేషన్ కూడా చిన్న చిన్న పోస్టులు అయినా పెద్ద పోస్టులు అయినా అలానే ఉంటాయి. మనం కొంచెం ఎర్లీగా చూసుకోవాలి. 2 డేస్ 3 డేస్ అలా పెట్టుకొని చూసుకున్నా సరిపోద్ది. దీంట్లో అయితే మీరు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే మీరు ఓన్గా ఇలా చేసుకుంటే నోటిఫికేషన్లు అన్నీ ఓపెన్ అవుతాయి, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ పాత నోటిఫికేషన్ ఏదైనా మిస్ అయినా దాంట్లో ఆ ఇయర్ కొడితే ఆ ఇయర్ ప్రకారంగా వచ్చేస్తాయి. మీరు www.government.in ప్రకాశం కొట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా కొట్టేయండి, 2025 అని కొట్టేయండి సరిపోతుంది. మనం ఏ ఇయర్ కొడితే ఆ ఇయర్ బట్టి మనకి నోటిఫికేషన్ అనేది చూపిస్తారు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇయర్ పెట్టుకోవాలి. పోయిన సంవత్సరం ఏమైనా పడినప్పుడు మనం పెట్టుకున్నప్పుడు మన రోస్టర్ ఎక్కడ వచ్చింది అంటే మన నేమ్ ఎక్కడ వచ్చింది, ఎలా ఎందుకు రాలేదు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి మనకి ఈ సంవత్సరం నోటిఫికేషనే కావాలనుకుంటే ఈ సంవత్సరమే కొడితే సరిపోయిద్ది. ఏం లేదు, చిన్న లాజిక్ పాటిస్తే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన ఓన్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, మీరు లైక్లు చేయట్లేదు. కొంచెం మీరు చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ.